హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనము మాట్లాడే టాపిక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, దీనికోసం మాట్లాడే ముందు ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి క్రెడిట్ కార్డ్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంది. అలాగే ప్రతి క్రెడిట్ కార్డు కోసం మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరంతా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనము మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డు. నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్, ఈ కార్డులో వచ్చేసి మన ఇండియాలోనే మోస్ట్లీ పాపులర్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది పాపులర్ అంటే మరి ఇలా అలా కాదు, ఫుల్ పాపులర్ కార్డ్ ఇది. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. దీనికి ఇది వచ్చేసి మనకి యాన్యువల్గా ఏముండదు, జాయినింగ్ ఫీ ఏముండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు కాబట్టి ఇది ఒక బేసిక్ కార్డు ఫ్రెండ్స్. ఒక ఏమంటాము మనము, ఒక హై లెవెల్ కార్డు కాదు, అలాగే మిడిల్ రేంజ్ కార్డు కూడా కాదు ఫ్రెండ్స్. ఇది బేసిక్ కార్డు ఫ్రెండ్స్. ఇది కాబట్టి ఈ కార్డు వచ్చేసి 95% ప్రజలు వాడతారు ఫ్రెండ్స్ ఈ కార్డ్ని. ఎందుకంటే ఇది ఒక సూపర్ కార్డ్ ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకంటే మంచి కార్డ్స్ ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడడానికి ట్రై చేస్తారు. అలాగే ఈ కార్డ్ వచ్చేసి ఒక ఎలిజిబుల్ కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చేసి చాలా మంచి కార్డ్. ఐసిఐసిఐ బ్యాంక్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. ఇది ప్లాటినం కార్డ్ కూడా అంటారు ఫ్రెండ్స్ దీనికి. చాలా మంచి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ నెట్వర్క్తో వస్తుంది, ఎన్ఎఫ్సి సపోర్ట్ చేయదు. అలాగే మనకి నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంతే వీళ్ళు ఇంకా ఏం రివార్డ్స్ పాయింట్స్ కానీ మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కానీ ఏం పెద్దగా ఉండదు. కాకపోతే ఇదేంటంటే మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ ఫ్రెండ్స్. రివార్డ్ పాయింట్స్ అనేది మనకి మూవీ టికెట్స్లో డైనింగ్లో 15% ఇస్తారు మన యూజెస్ని బట్టి. అలాగే ప్రతి 100 రూపీస్కి వచ్చేసి 2 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకోటి ఒక మంచి విషయం ఏంటంటే మనము ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు కదా, దీనికి రిడీమ్నేషన్ చేసేటప్పుడు ఏ ఛార్జెస్ తీసుకోరు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే చాలా కార్డ్స్లో మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి. మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు అన్నీ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే సర్టన్ అమౌంట్ తర్వాత మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ అనేది మనం రిడీమ్ చేసుకుంటే దాంట్లో 99 రూపీస్ అనేది ఛార్జబుల్ ఉంది ఫ్రెండ్స్. దీనికి అసలు ఏమీ లేదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ కార్డ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనికి వచ్చేసి ట్రావెలింగ్లో ఏముండదు, మళ్ళీ గోల్డ్స్ క్లబ్లో ఏముండదు, డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లో ఏముండవు, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఏముండవు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏముండవు, అలాగే జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఒక బేసిక్ కార్డ్ కాబట్టి. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుద్ది ఫ్రెండ్స్. చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ కార్డ్ వచ్చేసి మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 3.4% పర్ మంత్. అంటే లెక్కేసుకోండి ఫ్రెండ్స్, మనకి యాన్యువల్గా ఎంత వస్తున్నదని మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది 1% ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయము. ఎందుకంటే ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ వచ్చేసి మనకి 1% అనేది ఇవ్వడం అనేది మంచి విషయమే. ఎందుకంటే చాలా కార్డ్స్ అవి మనకు వేవ్ అప్ చేయడం లేదు. 1% అనేది వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇదైతే మనకి రిటర్న్ ఇస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే ఒకటి దీంట్లో కూడా ఒక క్యాపింగ్ ఏముందంటే, ఇది మనము ప్రతి బంక్లో కొడితే రాదు ఫ్రెండ్స్. ఇది హెచ్పిసిఎల్ బ్యాంక్లోనే కొట్టు, మన హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ స్టేషన్లోనే కొట్టాలి. ఎక్కడున్నా సరే మనం హెచ్పి పెట్రోల్ బంక్లో కొట్టేటప్పుడే మనకి ఆ 1% అనేది మనకి వచ్చేసి అప్లికేబుల్ అవుద్ది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం భారత్ పెట్రోల్ బంక్లో కొట్టిన ఇవ్వరు, అలాగే ఇండియన్ పెట్రోల్ బంక్లో కొట్టిన ఇవ్వరు ఫ్రెండ్స్. వీళ్ళు ఓన్లీ హెచ్పి పెట్రోల్ బంక్లో కొడితేనే మనకి ఆ అమౌంట్ అనేది ఇస్తారు. ఈ విషయం చాలామంది చెప్పరు. ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ ఉంది 1% అని చెప్పేస్తారు, చాలామంది చెప్పేస్తారు, కానీ ఇంత డీటెయిల్స్గా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అది అన్నీ అనవసరం. కానీ మనకి ప్రతి ఒక్క విషయం కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మనము చెప్పేటోళ్ళము జాగ్రత్తగా చెప్పాలి. అప్పుడే తెలిసేటోళ్ళకి చాలా తెలుసుకుంటారు అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో చేర్పండి ఫ్రెండ్స్.
అలాగే ఫ్రెండ్స్ నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో కానీ నా స్టార్టింగ్ నుండి వీడియోస్లో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏటీఎంకి వెళ్ళి ఏ క్రెడిట్ కార్డు ఉన్నా సరే ఫ్రెండ్స్, ఇదే అని కాదు, ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా మ్యాక్సిమం 99% వరకు మీరు ఏటీఎంకి వెళ్ళి క్యాష్ అనేది విత్డ్రాల్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది హెవీ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత దీంట్లో వచ్చేసి యాడ్ ఆన్ కార్డు కూడా మనకి యాన్యువల్గా ఏమీ లే, ఫీ కూడా ఏం ఉండదు. యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు 100 రూపీస్ స్పెండ్ చేస్తే 2 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అలాగే అదర్ స్పెండింగ్లో మనకి 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు. అలాగే స్పెండింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్, యూటిలిటీ బిల్లు, ఫ్యూల్ సక్సెస్ వేవర్ ఫెసిలిటీలో కూడా మనకి 1% అనేది ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ బిల్ మనం కట్టినా, యూటిలిటీ బిల్ కట్టినా మనకు 1% అనేది వీళ్ళు మనకి రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం. అందుకే ఈ కార్డ్ వచ్చేసి మోస్ట్లీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. 99% నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 99% పీపుల్ దగ్గర ఉంటుంది. ఇది ఒక బేసిక్ కార్డ్, ఎందుకంటే తీసుకొని పక్కన కూడా పడేయచ్చు. ఎందుకంటే మనం తీసేసుకొని పక్కన పడేసినాం అనుకోండి, దీంట్లో వచ్చేసి మనకి ఈ యాన్యువల్గా ఏమి ఉండదు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. కానీ మనకి బిగ్ బిలియన్ డేస్లో కానీ మనకి మళ్ళీ దీంట్లో వచ్చేసి మనకి అమెజాన్ ఫెస్టివల్ డేస్లో కానీ వీటిలో అన్నిట్లో కూడా మనకి ఇది చాలా వర్త్ కార్డు ఫ్రెండ్స్. ఇయర్లో 1 టైం ఇది మాత్రము మనకి అమెజాన్లో చూస్తే ఇయర్లో 3-4 టైమ్స్ వస్తుంది సేల్. చాలా రకాలుగా ఇండిపెండెన్స్ డే సేల్స్ అని ఇవన్నీ పెట్టేటప్పుడు ఈ కార్డ్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు సామాన్లు కొనేటోళ్ళకి చాలా చాలా బెనిఫిట్ కార్డు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒకసారి కంపల్సరీ దీని మీద అయితే ఒక లుక్ వేయవచ్చు. మీరు లుక్ వేయండి. లుక్ వేయడమే కాదు, వీలైతే తీసేసుకోండి కార్డు. ఈ కార్డు తీసుకోవడం వల్ల మనకి పోయేది ఏం లేదు. అలాగే మన సిబిల్ కూడా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు కంపల్సరీ ఈ కార్డుని అయితే తీసేసుకోండి. అలాగే దీనికి హౌ టు అప్లై ఫ్రమ్ ద ఐసిఐసి ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ అని అడుగుతున్నారు వీళ్ళు. మనం అడిగేటట్టు క్వశ్చన్ పెట్టారు. కాబట్టి మనకి దీనికోసం వచ్చేసి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్. ఐడి ప్రూఫ్ అనేది మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. పాన్ కార్డ్ లేకపోతే వీళ్ళు ఇయ్యరు. కానీ దీనికి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, యూటిలిటీ బిల్లు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ ప్రూఫ్లు ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. పెద్దగా దీనికోసము మనము కష్టపడాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ దగ్గర అయితే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ శాలరీడ్ ఎంప్లాయర్ కానీ ఎవరి దగ్గరైనా ఐటీఆర్ ఉంటే ఇంకా ఈజీగా కార్డు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక లుక్ అయితే మీరు వేయవచ్చు ఫ్రెండ్స్. దీనికి పెద్ద క్రైటీరియా ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి 21 ఇయర్స్ ఉంటే మనకి వీళ్ళు ఆటోమేటిక్గా ఈ కార్డు అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం పడాల్సిన లేదు. ఇది ఒక మంచి కార్డు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ ఈ కార్డు తీసేసుకోండి, ఎందుకంటే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఏ తలనొప్పి ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకి ఒక ఫస్ట్ ప్రియారిటీగా మీరు ఉంచుకుంటామంటే ఈ కార్డుని ఉంచుకోండి, ఎందుకంటే ఈ కార్డు చాలా మంచి కార్డు. అలాగే మీరు ఫస్ట్ మన క్రెడిట్ కార్డు అప్లై చేయడానికి వెళ్తున్నాము అని మీరు భావిస్తుంటే, మీరు మీ అకౌంట్ ఏ బ్యాంకులోనే ఉండని, మీ సివిల్ కానీ కరెక్ట్ ఉందంటే మీరు ఈ కార్డుని అప్లై చేసుకోండి. ఈ కార్డు మీరు అప్లై చేసుకున్నారంటే మీకు ఈజీగా సివిల్ అనేది జనరేట్ అయ్యడం స్టార్ట్ అవుద్ది. ఈ కార్డ్ బేసిస్లో కూడా వీళ్ళు లిమిట్ కూడా మనకు 6 మంత్కి ఒకసారి ఈ లిమిట్ కూడా పెంచుతున్నారు. ఆ టాపిక్ వచ్చేసి మనం తర్వాత మాట్లాడదాం. కానీ వీళ్ళు ఇస్తున్నారు 6 మంత్కి 1 టైం కూడా ఇస్తున్నారు. వీళ్ళు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. కాబట్టి మీరు ఒకసారి ఈ కార్డ్ని ట్రై చేయండి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే దీనివల్ల మనకు నష్టం ఏం లేదు, లాభమే తప్ప నష్టం ఏం లేదు. కాకపోతే మనకి లాభమే అంటున్నాను కదా అని మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే లాభమే, కానీ మనము దీంట్లో యూజ్ చేసిన అమౌంట్ వచ్చేసి మనము కరెక్ట్గా మనం పే చేసినప్పుడే మనకి ఇది బెస్ట్ కార్డ్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఈ కార్డు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్, వీళ్ళని వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరిని తీసుకోవచ్చు. సిబిల్ కానీ కరెక్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు 5 to 7 డేస్లో మీకు కార్డ్ వచ్చేసి మీకు ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేసి వీళ్ళది ఐసిఐసి బ్యాంక్ వాళ్ళదే ప్లే స్టోర్లో కూడా ఒక యాప్ ఉంది, ఐసిఐసి మొబైల్ యాప్ అని. మీరు దాంట్లో నుండి కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన వీడియోని చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం లేదు.
కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కంపల్సరీ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనము కొత్త వీడియోలు పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఏ కార్డు మీద సందేహం ఉన్నా, ఏ కార్డు మీకు ఫ్యూచర్లో ఏ కార్డు కావాలన్నా సరే ఆ కార్డ్ని మెన్షన్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా ఆ కార్డు కోసం దాని డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.